వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్ అండ్ చైర్మన్. సో ఇవాళ మనకి టోటల్గా ఎక్కడ చూసినా సరే ఐటీలో జాబ్స్ తగ్గినాయి. ఐటీలోకి ఇది వెళ్ళటం కరెక్ట్ టైమా కాదా? సో ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్స్ అయితే ఈవెన్ కొన్ని త్రిబుల్ ఐటీ, ఐఐటీ లాంటి కాలేజీల్లో కూడా ప్లేస్మెంట్స్ తగ్గినాయి అని మనం కొన్ని న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ కానీ ఇట్లాంటి న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. అది ఏఐ ఎఫెక్ట్ అని కొంతమంది, లేకపోతే రెసిషన్ ఎఫెక్ట్ అని కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ చదువుతున్న ఫ్రెషర్స్కి చాలా మంచి న్యూస్ ఎస్బీఐ నుంచి వచ్చింది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం 12,000 ఫ్రెషర్స్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోబోతున్నారు. 12,000 ఫ్రెషర్స్లో 3,000 పీఓ అండ్ 8,000 రిమైనింగ్ వాళ్ళ యాక్టివిటీస్ కోసం, వాళ్ళ బిజినెస్ యాక్టివిటీస్కి కానీ బ్యాంకింగ్ యాక్టివిటీస్కి కానీ దే ఆర్ రిక్రూటింగ్. సో ఈ 12,000 మందిలో ఎస్బీఐ చైర్మన్ చెప్పింది ఏంటంటే ఈ 12,000 ఎంప్లాయీస్లో 85% ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోబోతున్నారు, బీటెక్ ఫ్రెషర్స్ని. దే క్లియర్లీ ఇన్ఫార్మ్డ్. సో ఈ 12,000 పోస్టుల్లో 85% బీటెక్ చదివిన వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఐటీలో కొద్దిగా ట్రెండ్ తగ్గిందనుకున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇది ఖచ్చితంగా చాలా గుడ్ న్యూస్ మనకి. అయితే ఎందుకు 85% బీటెక్ వాళ్ళని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఎస్బీఐ, అది కూడా బ్యాంకింగ్ సైడ్ అన్నప్పుడు? సో ఎస్బీఐ చైర్మన్ చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే, సో 85% బీటెక్ ఫ్రెషర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ యొక్క ఆవశ్యకత, అంటే మన సాంకేతికత అంటాం తెలుగులో, టెక్నాలజీ ఆవశ్యకత చాలా పెరిగింది. సో టెక్నాలజీ ఇప్పుడు మీరు చూస్తే నెట్ బ్యాంకింగ్ కావచ్చు, ఫోన్పే బ్యాంకింగ్ కావచ్చు, లోన్ ప్రాసెసింగ్ కావచ్చు, డేటా అనలిటిక్స్లో కావచ్చు. సో బ్యాంకింగ్ సెక్టార్ అనేది పూర్తిగా సో బ్యాంకింగ్ సెక్టార్లో టెక్నాలజీ యూటిలైజేషన్ చాలా హై లెవెల్లో ఉంది కాబట్టి సో నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని రిక్రూట్ చేసుకుని ఎస్బీఐ వాళ్ళు ఇన్హౌస్లో టెక్నాలజీ ట్రైనింగ్ ఇస్తున్నారు. దాని బదులు టెక్నాలజీ బీటెక్ పీపుల్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళు ఇన్హౌస్లో టెక్నాలజీ ట్రైనింగ్ ఇవ్వడం ఈజీగా ఉంటుంది. ఇవాళ ప్రజెంట్ ఏఐ ట్రెండ్కి అనుగుణంగా వాళ్ళు శిక్షణ పొందుతారు కాబట్టి ఎస్బీఐ 85% ఆఫ్ 12,000 జాబ్స్ని బీటెక్ ఫ్రెషర్స్కి ఇవ్వబోతుంది. సో బీటెక్ ఫ్రెషర్స్కి చాలా మంచి అవకాశం ఎస్బీఐలోకి వెళ్ళడానికి. ఇది ఉపయోగించుకుంటే సో బ్యాంకింగ్ రంగం వాళ్ళకి యాడ్ అవుతుంది వాళ్ళ రెజ్యూమ్కి, టెక్నాలజీ రంగం కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి బెటర్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్. సో ఎలాంటి కెరీర్ గురించి, ఎలాంటి కోర్స్ చూస్ చేసుకుంటే బెటరు, అసలు మనకు ప్లేస్మెంట్ రావాలంటే ఏం చేయాలి, ఇలాంటి విషయాల గురించి మరిన్ని తెలుసుకోవడానికి క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో బీటెక్ చదువుతున్న ఫ్రెషర్స్కి ఈ విషయాన్ని మీరు తప్పకుండా షేర్ చేయండి.